శ్రీగురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 శ్రీమద్భాగవత మహాపురాణే మోక్షపురాణే ఇదాनीं వయం సర్వే ఏకోనవింశతితమాధ్యాయే ప్రవిశామः. చతుర్థస్కంధే ఏకోనవింశతితమాధ్యాయే. నా చతుర్థ స్కంధంలో 4వ స్కంధంలో 19వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. పృథు మహారాజు పరిపాలన చాలా చక్కగా ఉంది. సస్యశ్యామలంగా భూమి రత్నగర్భగా అనేక సౌకర్యాలతో ప్రజలను సంతోషపెట్టింది భూమాత. ఆయన సరస్వతీ నదీ తీరానికి వెళ్ళి అక్కడ శతాశ్వమేధ యాగాలను నిర్వహించాలని అనుకున్నారు. అశ్వమేధ యాగం చేయడమే కష్టం, శతయాగాలు చేయడం మరీ కష్టం. అలా చేయాలని ఆయన భావించాడు. అందరినీ ఆహ్వానించాడు. సరస్వతీ నదీ తీరంలో ప్రాచీ దిక్కుగా అభిముఖంగా అద్భుతమైన యజ్ఞవేదికను అలంకరించి యజ్ఞం ప్రారంభించాడు ఆయన. వరుసగా ఒక్కొక్క యజ్ఞం చేస్తున్నాడు. నిరాటంకంగా జరుగుతున్నాయి. అందరినీ ఆహ్వానించాడు. సామంతరాజులు, మహర్షులు, దివ్యర్షులు, బ్రహ్మర్షులు, దిక్పాలకులు, త్రిమూర్తులు వచ్చారట. ప్రజాపాలకులు అందరూ వచ్చారు. అందరికీ ఆయన విశేషమైన కానుకలు ఇచ్చాడు. 99 అశ్వమేధ యాగాలు నిరాటంకంగా విజయవంతంగా పూర్తి చేశాడు పృథు చక్రవర్తి. షట్చక్రవర్తులలో ప్రసిద్ధి పొందిన మహానుభావుడు పృథు చక్రవర్తి. ఆయన పేరుతోనే పృథ్వీ సార్థకత పొందింది. అలా ఇంకొక యజ్ఞం పూర్తయితే అతని లక్ష్యం నెరవేరుతుంది. శతమానం భవతి అన్నట్టుగా 100వ యజ్ఞం పూర్తి చేయాలి అనే దీక్షతో ప్రారంభం చేశాడు ఆయన. చాలా అట్టహాసంగా ప్రారంభించాడు. అందరినీ ఆహ్వానించాడు. అశ్వ సంరక్షకుడుగా తన కుమారుని పంపించాడు. సైనికులు ఉన్నారు. ముందు సైనికులు పెడుతున్నారు అశ్వాన్ని రక్షిస్తూ. అందరినీ రక్షిస్తూ వెనకాల పృథు చక్రవర్తి కుమారుడు వస్తున్నాడు రథం మీద. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత గుర్రం కనిపించలేదు. ఇంతమంది రక్షిస్తున్నారు కదా, కనిపించకపోవడం ఏమిటి? పోనీ ఎవరిని అపహరించడానికి అవకాశం ఉందా? అర్థం కాలేదు. అప్పుడు పృథు చక్రవర్తి యొక్క కుమారుడు సజ్జనుడు గనక ఆయన ఏం చేశాడు? ఋషులకు నమస్కారం చేశాడు. మహర్షులారా, మీ ఆదేశంతో మా నాన్నగారు శతాశ్వమేధ ప్రయత్నం చేస్తున్నారు. సార్థకమైంది. ఇది శతతమాశ్వమేధం. ఇప్పుడు అశ్వం కనిపించలేదు. నేనేం చెప్తాను? నాన్నగారికి ఏ సమాధానం చెప్పాలి అని అంటే, సప్తమహర్షుల్లో ప్రసిద్ధుడైనటువంటి అత్రి మహర్షి
అతనికి చెప్పారు, నాయనా బాధపడకు, నువ్వు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించు. నీ అశ్వాన్ని అపహరించిన వాడు ఎవరో కాదు, ఇంద్రుడే. 100 అశ్వమేధాగాలు చేస్తే మీ నాన్నగారికి ఇంద్ర పదవి వస్తుంది. తను ఆ పదవి నుంచి తప్పుకోవాలి. ఈ పరిస్థితి రాకుండా ఉండటం కోసం అశ్వాన్ని అపహరించి అదృశ్యంగా వెళ్ళిపోతున్నాడు. గమనించావో లేదో, జాగ్రత్తగా పరిశీలించు. చూశాడు, అశ్వాన్ని తీసుకెడుతున్నాడు, బాగానే ఉంది. కానీ తీసుకెడుతున్నవాడు ఇంద్రుడా? జటాచూటం ఉంది, త్రిశూలం ధరించాడు. పరమశివుడా? పరమశివుడు ఎందుకు చేస్తాడు ఆ పని? పరమశివుడితో విరోధం ఎందుకు అని వెనక్కి వచ్చాడు. అత్రి మహర్షి మళ్ళీ హెచ్చరించాడు, నువ్వు మాయావి అయిన ఇంద్రుడిని గుర్తించలేదు. నిన్ను మోసం చేయడం కోసం జటాచూటం ధరించాడు, త్రిశూలం ధరించాడు. వాడు ఇంద్రుడే. వెళ్ళు, అశ్వాన్ని తీసుకురా, మీ నాన్నగారి యజ్ఞాన్ని పూర్తి చేయి అని చెప్పగానే వెళ్ళాడు. వెంటాడాడు. చూశాడు ఇంద్రుడు, తప్పించుకోవడం కష్టం అని చెప్పేసి యాగాశ్వాన్ని విడిచిపెట్టేశాడు. అదృశ్యమైపోయాడు. తీసుకొచ్చాడు. శతతమ అశ్వమేధ యాగం విజయవంతంగా పూర్తవుతుంది. చాలా సంతోషించాడు పృథు మహారాజు కొడుకు. ఇది కూడా పూర్తయిపోతే తండ్రి గారు చాలా సంతోషం కలుగుతుంది. తను పితృడ విముక్తి పొందుతాడు తండ్రి గారికి సహాయం చేసి అని తీసుకొస్తున్నాడు. యాగశాలలో ఉంచారు అశ్వాన్ని. ఒక్కసారిగా చీకట్లు గమ్మాయి. ఇంకా సాయం సంధ్యా సమయం కాలేదు, మొత్తం చీకట్లు గమ్మాయి ఆ ప్రాంతం అంతా. ఏమిటి ఇలా అయిపోయింది అని అనుకుంటుండగా మళ్ళీ యాగాశ్వం అదృశ్యమైపోయింది. మాయావి ఇంద్రుడు, దిక్పాలకులకు రాజు, దేవతలకు రాజు, అంత ఉన్నత స్థానంలో ఉండి కూడా ఈ పని చేస్తున్నాడంటే ఏమిటి? అత్రి మహాముని చెప్పాడు, ఇంతకుముందు జరిగిన సన్నివేశం మళ్ళీ జరిగింది, నువ్వు వెళ్ళు, ఇంద్రుడిని విడిచిపెట్టకు అని చెప్పాడు. ధనుర్బాణాలు ధరించి వెళ్ళాడు. చూశాడు, ఇంద్రుడు మళ్ళీ మారురూపం, శివకింకర వేషం ధరించాడు. శివుడి రూపాన్ని, శివకింకర రూపాన్ని ధరించాడు. ఇతను భ్రమపడ్డాడు. కానీ అత్రి మహాముని మళ్ళీ హెచ్చరించడం వల్ల బాణ ప్రయోగం చేద్దామని సిద్ధంగా ఉన్నాడు. బాణాన్ని వేయబోతుంటే ఇతని సంగతి తెలుసు కనుక ఇంద్రుడు మళ్ళీ ఇదివరలాగానే యాగాశ్వాన్ని విడిచిపెట్టాడు, వెళ్ళిపోయాడు. ఇలా జరిగేటప్పటికీ పృథు మహారాజు కొడుకు ఇంకా ఇతనితో లాభం లేదు, ఇలాగా శ్రీ మహావిష్ణువునే ప్రార్థించాలి, ఆయనే యాగం పూర్తి చేయిస్తారు అని చెప్పి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడు. యాగాశ్వాన్ని తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఇంద్రుడు ఓడిపోయినట్టే కదా, ఇంద్రుడిపై విజయం పొందాడు కనుక అశ్వాన్ని జయించి, ఇంద్రుడిని జయించి అశ్వాన్ని తీసుకొచ్చాడు కనుక విజితాశ్వ అని పేరు పెట్టారు ఋషులు పృథు చక్రవర్తి కుమారుడికి. ఈలోపు బ్రహ్మదేవుడు వచ్చాడు, నాయనా పృథు చక్రవర్తి, నువ్వు యజ్ఞాన్ని ఆపేసి. వాడు భయపడుతున్నాడు తన పదవి పోతుందని. నిన్ను క్షమాపణ కోరతాడు, క్షమించు, క్షమ దైవీ గుణం, అతనితో విరోధం పెట్టుకోకు అని ఆయన పృథు చక్రవర్తితో చెప్పాడు. సరే, 99వ యాగం 99 పూర్తయ్యి అది ఆపేస్తాను, 100వ యజ్ఞం నేను చెయ్యను అని బ్రహ్మదేవుడికి మాట ఇచ్చాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస సంహితాయాం 4th స్కంధే 19వ అధ్యాయः. స్వస్తి.